దేశవ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఆన్లైన్ మోసాలు బారిన పడి సామాన్యుల నుంచి కోటీశ్వర్ల దాకా తమ ఖాతాలు గొల్ల చేసుకుంటున్నారు. అత్యాశకు పోయి కొందరు, తెలియక ఇంకొందరు ఈ నేరగాళ్ల బారిన పడుతున్నారు. మరోపక్క ఆన్లైన్ మోసాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమేపీ పెరిగిపోతోంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి భారత్లో ఎన్నో కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. డబ్బు ఆశ చూపించి క్షణాల్లో కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. భారత్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన అవగాహన లేక అత్యాశకపోయి చాలా మంది సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. రోజుకో రకంగా పుట్టుకొస్తున్న ఆన్లైన్ మోసాలకు చాలా మంది బలవుతున్నారు. ఇలాంటి కేసులు 2024లో ప్రతిరోజు 6175కి పైగా నమోదవుతున్నాయంటే ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2019 నుంచి సైబర్ మోసాలు 87 రెట్లు పెరిగాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కేవలం 9 నెలల్లో స్కామ్ల కారణంగా భారతీయులు 11,333 కోట్ల సొమ్ముని కోల్పోయారు. కాంబోడియా, మయన్మార్, లావోస్ నుంచి పనిచేస్తున్న సైబర్ నేరస్తులు భారత్ని టార్గెట్ చేస్తున్నారు. 2019లో కాంబోడియా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ని నిషేధించింది. దీంతో ఈ నెట్వర్క్లను నడుపుతున్న చైనీస్ క్రైమ్ గ్రూపులు సైబర్ స్కామ్లకు మారాయి. వీళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. అక్రమ రవాణా చేసిన కార్మికులను ఉపయోగించి పెద్ద స్కామ్ కాంపౌండ్లను ఏర్పాటు చేశారు. మయన్మార్లో 2021 సైనిక తిరుగుబాటు, లావోస్లో గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఇల్లీగల్ హబ్స్ కారణంగా ఈ పరిస్థితి మరింత దిగజారింది. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ వేగంగా వృద్ధి చెందాయి. కాంబోడియా, మయన్మార్, లావోస్లోని స్కామ్ నెట్వర్క్లు సంవత్సరానికి దాదాపు 3.32 లక్షల కోట్లు సంపాదిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2024లో భారతదేశంలో నమోదైన 12 లక్షల సైబర్ క్రైమ్ కంప్లైంట్స్లో 45% ఆగ్నేయాసియాకి లింక్ ఉన్నవే. చైనాలో ఈ స్కామ్లను అణచివేసిన తర్వాత నేరస్తులు ఇండియా, యుఎస్, యూకేలపై దృష్టి సారించారు. సైబర్ నేరగాళ్లు కొంతకాలంగా ఉపయోగిస్తున్న స్ట్రాటజీ డిజిటల్ అరెస్ట్. ఇందులో నేరగాళ్లు పోలీసులు, సిబిఐ అధికారులు లేదా జడ్జిలాగా నటిస్తారు. బాధితులు నేరాలకు పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తారు. విచారణ పేరుతో పర్సనల్ డీటెయిల్స్ సేకరిస్తారు లేదా డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలా చాలా మంది భారతీయులు రోజు ఉచ్చులో చిక్కుకుంటున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్, మోసపూరిత ట్రావెల్ ఏజెన్సీలలో స్కామ్ రిక్రూటర్లు నకిలీ జాబ్ ఆఫర్లను ఎరగావేస్తారు. విదేశాలలో మంచి జీతాలతో ఉద్యోగాలు పొందవచ్చని నమ్మబలుకుతారు. చివరికి వారిని స్కామ్ కాంపౌండ్లకు తరలిస్తారు. ఒక్కసారి అక్కడ చిక్కుకున్న తర్వాత బాధితులను నిర్వాహకులు టార్గెట్ చేస్తారు. వారి పాస్పోర్ట్లను లాక్కుంటారు. స్కామ్స్ చేయాలని, ముఖ్యంగా సొంత కుటుంబం లేదా స్నేహితులను టార్గెట్ చేయాలని హింసిస్తారు. నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు భారతీయ యువతను ఫేక్ జాబ్ ఆఫర్ల వలలో పడేలా చేస్తున్నాయి. 2022 నుంచి 2024 మధ్య భారతదేశం కాంబోడియా, లావోస్, మయన్మార్ స్కామ్ సెంటర్ల నుంచి 2358 మంది పౌరులను రక్షించింది. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, ప్రధాని నరేంద్ర మోడీ ఆసియా సమావేశాల్లో మోడీ మన్ కీ బాత్ ప్రసారాల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. రిక్రూట్మెంట్ ఛానల్స్ను నిరోధించే పనిలో ప్రభుత్వం ఉందని, అయితే పౌరులు తమ వంతు బాధ్యతగా మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.